పాస్టర్ ప్రవీణ్ డెత్ మిస్టరీని ఛేదించేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి తాగిన మైకంలో జరిగిన రోడ్డు ప్రమాదమేనని తేల్చేశారు రాజమండ్రి పోలీసులు. హైదరాబాద్ నుంచి మార్చి 24న రాజమండ్రికి బయలుదేరిన ప్రవీణ్ రాజమండ్రి దగ్గర కొంతమూరు వద్ద వేగంగా బైక్ను రోడ్డు పక్కకు నడపడంతో ప్రమాదం బారిన పడ్డారు. ఇది సెల్ఫ్ యాక్సిడెంట్గా నిర్ధారించారు. సూర్యాపేట కీసర టోల్ ప్లాజాల వద్ద 2 సార్లు ప్రవీణ్ బైక్ ప్రమాదానికి గురైంది. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్లే దారి మధ్యలో 3 ప్రాంతాల్లో బండిని ఆపి మద్యం కొనుగోలు చేసి తాగాడు. ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగానే పాస్టర్ ప్రవీణ్ సెల్ఫ్ యాక్సిడెంట్ అయి కన్నుమూశారు. మార్చి 24న ఉదయం 11 గంటలకు పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి బయలుదేరింది మొదలు రాజమండ్రి కొంతమూరు పెట్రోల్ బంక్ సమీపం వరకు సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని సేకరించి క్షుణ్ణంగా పరిశీలించారు. లాలాపేట మౌలాలి ప్రాంతాన్ని దాటిన ప్రవీణ్ సవేరా లిక్కర్ మార్ట్ దగ్గర మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు ఆగారు. అక్కడ మద్యం కొనుగోలు చేసినట్లు సీసీటీవీలో స్పష్టమైంది. చౌటప్పల్ బస్టాండ్ రోడ్డు మీదుగా పంతంగి టోల్ ప్లాజాను మధ్యాహ్నం 1 గంట 29 నిమిషాలకు దాటింది ప్రవీణ్ బుల్లెట్ బండి. కొట్లపాడు టోల్ ప్లాజా దాటాక మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషాల సమయంలో కోదాడలోని ఆదిత్య వైన్ షాప్ వద్ద ప్రవీణ్ ఆగాడు. అక్కడ కూడా మద్యం కొనుగోలు చేశారు. ఫుల్గా మందు కొట్టి ఆ మత్తులో సూర్యాపేట బైపాస్ రోడ్డుకు చేరుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఫుడ్ ప్లాజా దగ్గర బైపాస్ రోడ్లోని లారీని ఓవర్టేక్ చేయబోయి డివైడర్ దగ్గర ప్రవీణ్ బండి నుంచి కిందకు పడిపోయారు. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు కింద పడిపోయి త్రుటిలో తప్పించుకున్నాడు. అక్కడ ఉన్నవాళ్లు ప్రవీణ్ను లేపి కూర్చోబెట్టారు. చిల్లకల్లు టోల్ ప్లాజా దాటిన తర్వాత కూడా కీసర విలేజ్ దగ్గర సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు ప్రవీణ్ రెండోసారి ఓవర్ స్పీడ్తో బైక్ను నడిపి కింద పడిపోయాడు. ఈ ప్రమాదం జరిగినప్పుడే బుల్లెట్ బండి హెడ్ లైట్కు డ్యామేజ్ జరిగింది. ఇండికేటర్ లైట్లు పనిచేయడంతో అలాగే ముందుకు బయలుదేరాడు. గుంటుపల్లి దగ్గర బండికి పెట్రోల్ కొట్టించి సాయంత్రం 5 గంటలకు విజయవాడకు అతి కష్టం మీద చేరుకున్నాడు. రామవరపాడు జంక్షన్ దగ్గర సాయంత్రం 5 గంటల 15 నిమిషాలప్పుడు ట్రాఫిక్ ఎస్ఐ, ఆటో డ్రైవర్, టీ స్టాల్ బాయ్ ప్రవీణ్ బండిని నడపలేని స్థితిని గమనించి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఆ తర్వాత ఎనికేపాడు నుంచి గన్నవరం దగ్గరకు రాత్రి 9 గంటలకు చేరుకున్నాడు. కలపర్రు దాటాక ఏలూరు దగ్గర మళ్లీ నిపున్స్ వైన్ షాప్లో మద్యం కొనుగోలు చేశాడు. వీరవల్లి టోల్ ప్లాజాను 11 గంటలకు చేరుకున్నాక గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఓవర్ స్పీడ్తో బండిని నడుపుతుండడం సీసీటీవీ ఫుటేజ్ను బట్టి అర్థమైంది. ఇక కొవ్వూరు టోల్ ప్లాజాను 11 గంటల 31 నిమిషాలకు ప్రవీణ్ దాటాడు. రాజమండ్రికి దగ్గరలోని కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్లో ప్రవీణ్ నడుపుతున్న బైక్ ఓవర్ స్పీడ్తో రోడ్డు పక్కకు వెళ్లి ప్రమాదానికి గురైంది. తలకు బలమైన గాయం కావడంతోనే ప్రవీణ్ అక్కడికక్కడ మృతి చెందినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద. ఈ ప్రాంతంలో అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు. జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి. తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది. ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది. దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయి ఉండొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. దట్ ఇండికేట్స్ ఏ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజరీస్. సో ఫైనల్గా ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే Sri Praveen Kumar Pagadala died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. So injuries